శ్రీ మహాగణాధిపతయే నమః. లక్ష్మణ భరత హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఈరోజు వధూవర గుణమేళన పంతొమ్మిది విషయంలో మృగశిర నక్షత్రం గురించి తెలుసుకోదలుచుకున్నాం. మృగశిర నక్షత్రం 4 పాదాల్లో 1-2 పాదాలు వృషభ రాశి, 3-4 పాదాలు మిథున రాశిలోని ఉంటాయి. కాబట్టి ఈ మొత్తం నక్షత్రానికి నైదంతాలైన భరణి, పుబ్బ, పూర్వాషాఢాలు వివాహ విషయంలో సూటబుల్ కాదు, పనిచేయవు. అలాగే 1-2 పాదాలు వృషభ రాశి, వృషభ లగ్నంలో జన్మించిన స్త్రీకి ధనస్సు రాశి అస్తమవుతూ శత్రురాశి అవుతుంది. కాబట్టి రాశ్యాధిపతులు శత్రువులు కాబట్టి ధనుర్లగ్నంలో పుట్టిన జాతకులు అయినటువంటి మగపిల్లలు పనిచేయరు. మిథున రాశి 3-4 పాదాల మృగశిరకి, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం అవుతున్నటువంటి మిథున రాశి మిథున లగ్నమైన అమ్మాయికి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నమైన అబ్బాయితో వివాహం ఇబ్బందులు కలుగజేస్తుంది, గమనించగలరు. ఇప్పుడు సూటబుల్ స్టార్స్ ఈ మృగశిర నక్షత్రం దేవగణం, పాము, మధ్యనాడి. ఈ గణము పాము తర్వాత జంతువు, నాడి సేమ్ ఉంటే పనికిరాదు. అంటే యాక్చువల్గా ఏకనాడి పనికిరాదు, విరోధ జంతువు పనికిరాదు. గణాల్లో సేమ్ గణం ఉన్నా పర్లేదు, కానీ దేవగణానికి దేవగణం పనిచేస్తుంది, దేవగణానికి మనుష్య గణం పనిచేస్తుంది. రాక్షస గణంతో కొంత వైరం ఉంటుంది, గుణమైన పాయింట్లు ఉండవు. అయినప్పటికీ మిగతా వాటిని అన్ని కంపాటబిలిటీ చార్ట్ని తయారు చేసి మీకు గుణాలు చెప్పడం పడుతుంది. ప్రస్తుతం వృషభ రాశి 1-2 పాదాలు మృగశిర నక్షత్రానికి పనికొచ్చే నక్షత్రాలు ఆరుద్ర, ఉత్తర, హస్త, రోహిణి. రోహిణి ది బెస్ట్ అన్నమాట. శ్రవణం, స్వాతి, కృత్తిక ఇవి బెస్ట్ సూటబుల్. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు పనిచేస్తుంది. ఇది మకర రాశిలో ఉండే నక్షత్రం. 1వ పాదం ధనుసు రాశిలో ఉంటుంది, పనిచేయదు. అలాగే మృగశిర నక్షత్రానికి 3-4 పాదాలు అయినటువంటి మిథున రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 1వ పాదం పనిచేస్తుంది. ఆరుద్ర, ఉత్తర, హస్త, రోహిణి, మూల, కృత్తిక, మఖ, శతభిషం ఈ నక్షత్రాలు పనిచేస్తాయి. ఇందులో మిథునానికి శ్రవణం నక్షత్రం అష్టమ రాశిలో ఉంటూ కొంత ఇబ్బంది కలుగజేస్తుంది, పనికొస్తుంది, పాయింట్లు ఉంటాయి, కానీ బాగా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే అడ్జస్ట్ అవ్వగలము అంటేనే మాత్రమే ఆ శ్రవణ నక్షత్రాన్ని మిథున రాశి వాళ్ళు ఆప్ట్ చేయాలి, లేకపోతే వదిలేసుకోవడం మంచిది. వృషభ రాశి విషయంలో శ్రవణానికి ఏ సమస్య ఉండదు. 9-5 అయినప్పటికీ కూడా రాశ్యాధిపతుల మైత్రి 5-9 పొజిషన్స్ కొంత బెటర్గా ఉంటుంది. ఇంకొకటి క్షేమతారులు అని చెప్పి మృగశిర నక్షత్రానికి మృగశిర, ఆరుద్ర, పునర్సు, పుష్యమి ఇది 4వ తరగతి. పుష్యంకి గోడి నక్షత్రాలైనటువంటి అనురాధ, ఉత్తరాభద్ర. వెరసి, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ 3 నక్షత్రాలు క్షేమతారులు. అమ్మాయి నక్షత్రం మృగశిర అయినప్పుడు ఈ 3 నక్షత్రాలు క్షేమతారులు. కాబట్టి ఈ క్షేమతారులు రివర్స్లో చేస్తే ఆ నక్షత్రం దగ్గర నుంచి అమ్మాయి నక్షత్రం 7వ తార అవుతుంది. అబ్బాయి నక్షత్రం అయినప్పుడు అబ్బాయికి నైదంతార, అమ్మాయికి క్షేమతార. ప్రత్యేకించి ఇది 3వ పక్షంలో ఆఖరి నిర్ణయంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నక్షత్రాలకి మృగశిర నక్షత్రంతో వివాహం చేయవచ్చు. అబ్బాయి తారాబలం ఉండదు కాబట్టి నైదంతార అవుతుంది. నైదంతార దోష నివారణార్థం అని 1 గ్రామ్ గోల్డ్ పంతులు గారికి ముహూర్త సమయంలో దానం ఇచ్చి ఈ మంత్రం చెప్పి తాంబూలం ఇచ్చి దండం పెట్టి అతని ఆశీర్వాదం తీసుకొని వివాహం చేసుకోవచ్చు. ఇది కేవలం ఎక్స్క్లూజివ్గా తప్పనిసరి పరిస్థితుల్లో బాగుంటుంది అని ఉభయలో అనుకున్నప్పుడు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఇంకా దీన్ని అవాయిడ్ చేయలేమన్నప్పుడు మాత్రం ఆప్ట్ చేయాలి తప్పితే జస్ట్ లైక్ దట్ అన్ని నక్షత్రాల మీద చెప్పిన నక్షత్రాలాగా దీన్ని వాడుకోవడం అంత శ్రేయస్కరం కాదు. నమస్కారం.
రేపు మరో నక్షత్రంతో కలుద్దాం. శుభం.